చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని జాబ్లో నుంచి తీయించేద్దామని నేను ట్రై చేస్తే అది నాకే రివర్స్ అయిందేంటి? దీని మెళ్ళో తాళి ఎలా మాయమైంది? ఈ లాకెట్ ఎలా ప్రత్యక్షమైంది? థ్యాంక్స్ ప్రతాప్. జానకి, ఏం చేస్తున్నావు? నీ తాళిని అంశు చూసేసింది. అయ్యో ప్రతాప్, ఇప్పుడేం చేయాలి? అందరికీ చెప్పేస్తుంది. జానకి, ఈ డాలర్ అక్కడికి మార్చేసాయి. అలాగే. పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. అలాగే బాబు. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతి విశ్యేత సాధ. స్వామి, ఈరోజు ఈ ప్లాన్ ఫ్లాప్ అయినా రేపు మా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చూడు స్వామి. నీకు 1000 కొబ్బరికాయలు కొడతాను. స్వామి గణేష, మొన్నటి వరకు నాకే లోటు లేదు, ఏ కోరిక లేదు. కానీ ఇప్పుడు మొదటిసారి నిన్ను కోరుకుంటున్నాను. జానకిని నా లైఫ్లోకి వైఫ్లాగా వచ్చేలా చేయి స్వామి. స్వామి వినాయక, మా ప్రేమను గెలిపించావు, మా పెళ్లిని గెలిపించావు, మా కాపురాన్ని కూడా గెలిపించు స్వామి. స్వామి, ప్రతాప్ లేని జీవితాన్ని నేనొక్క రోజు కూడా ఊహించుకోలేను. నా ఊపిరిన్నంత వరకు నేను నా ప్రతాప్ పక్కనే ఉండేలా చూడు స్వామి. కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం రాజాధిరాజాయ ప్రసయ్యసాయినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాణనే తచ్చిన్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఒకసారి పంతులు గారిని అడిగి ఓకే అంటే మీ ఇద్దరి శోభనానికి ముహూర్తం పెట్టిస్తాను. ఇవాళ నాకు ఎంత ఇంపార్టెంట్ రోజు, కానీ ఇవాళ ఎందుకో రోజు నెమ్మదిగా నడుస్తుంది. గడియారం బద్ధకంగా తిరుగుతుంది. సాయంత్రం ఎప్పుడవుతుందిరా బాబు? ఎప్పుడింటికి వెళ్ళాలి? చెప్పండి అత్తయ్య. బాబు ప్రతాప్, ఇవాళ మీరు ఆఫీసులో పర్మిషన్ అడిగి ఒక 2 గంటలు ముందుగానే వచ్చేయండి. ఏమైంది? శోభనానికి ముందు శాంతి ముహూర్తం జరిపించాలని పంతులు గారు చెప్పారు బాబు. మీరు ఆఫీసులో చెప్పి ఆలస్యం చేయకుండా తొందరగా ఇంటికొచ్చేయండి, సరేనా? అలాగే అత్తయ్య.
ఈవిడ హాల్లో మా కోసమే కాచుకొని కూర్చున్నట్టుంది. ఇప్పుడు కనబడితే ఐవీఎఫ్ అని, పిల్లలని, వంశమని ఆలోచించారా అని వేపుకు తింటుంది. ఇక్కడే ఆగిపోయేవెందుకు? అక్కడ అత్తయ్య గారున్నారు. ఉంటే ఉంటే అంటావేంటి? వెళ్లేటప్పుడు ఐవీఎఫ్ గురించి ఆలోచించమని ఆర్డర్ వేసిందిగా. ఇప్పుడు ఆన్సర్ అడుగుతుంది. ఏం చెప్తారు? ఏం చెప్తావని నన్ను అడుగుతున్నావా? నేనేం చెప్పాలన్నా అది నువ్వు చెప్పాక విన్నదాన్ని బట్టేగా. బంతి నీ కోర్టులోనే ఉంది. ఏంట్రా మహి, ఒక్కడివే వచ్చావు? మంజుల ఇది. పూజ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మా. మంచిది. ఈ పండుగ పూట బావుంటుందని నేను ఐవీఎఫ్ గురించి మన ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడాను. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టడానికి డాక్టర్ రెడీగా ఉన్నారు. ఏం ఆలోచించారు? ఏ నిర్ణయం తీసుకున్నారు? అత్తయ్య, మేమింత సడన్ గా ఒక డెసిషన్ కి రాలేకపోతున్నాం. మాకు కాస్త టైం ఇవ్వండి ప్లీజ్. పర్లేదమ్మా, ఈ విషయంలో నేనేమీ మిమ్మల్ని ఫోర్స్ చేయటం లేదు. మనవడో మనవరాల కోసము నేను తపన పడుతున్నానంటే అమ్మా నాన్నని పిలిపించుకోవాలని మీకు ఉంటుంది కదా. కాబట్టి ఆలోచించుకోవడానికి ఆలస్యం చెయ్యరనుకుని అడిగానంతే. మీకు టైం కావాలంటే తీసుకోండి, కానీ పాజిటివ్ థింకింగ్తోనే నిర్ణయం తీసుకోండి. వెళ్ళండి. జానకి, అత్తయ్య ఫోన్ చేశారు. ఎందుకు? అదే మన మొదటి రాత్రి సందర్భంగా ఇవాళేదో శాంతి ముహూర్తం జరిపించాలని పంతులు గారు చెప్పారంట. దానికి మన ఇద్దరం జంటగా కంపల్సరీ హాజరు కావాలంట. అందుకే అత్తయ్య ఫోన్ చేశారు. ఆఫీస్లో పర్మిషన్ అడిగి వచ్చేసేమంది. అయితే ఉండు, నేను కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకుని వస్తాను. శంకర్ వస్తున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. హలో శంకర్ సార్, నేను బయలుదేరుతాను. జానకి, జానకి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతో కొంచెం బయటకు వస్తావా? శంకర్ గారు, అది నేను... ప్లీజ్ జానకి, నువ్వు వస్తున్నావు అంతే. కమ్. సార్, సార్, అది... జానకి, జానకి, వెళ్దామా? శంకర్ సార్ పిలుస్తున్నారు. నువ్వు వెళ్ళు ప్రతాప్, నేను త్వరగా వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేసాయి. సరే. చా, ప్రతాప్, ఒక్కడివే వచ్చావేంటి? జానకేది? అది అత్తయ్య సడన్ గా చిన్న పనుండి తను ఆగిపోయింది. ఇవాళ కూడా పనులేంటయ్యా? ఆ పనేదో రేపటికి వాయిదా వేసుకుంటే సరిపోయేది కదా. శాంతి ముహూర్తం జరిపించాలని చెప్పి నీకు ఫోన్ కూడా చేశాను కదా.
నువ్వు జానకి చెప్పలేదా? చెప్పానత్తయ్య. ఆ టైం కల్లా ఖచ్చితంగా వచ్చేస్తానని చెప్పింది. ఏం చేస్తోందో ఏంటో ఈ పిల్లతో ఎప్పుడు ఇదో ప్రాబ్లం. నువ్వొచ్చినప్పుడు తనకంత ఇంపార్టెంట్ పని ఉంది, తొందరగా వచ్చేయచ్చు కదా. దానికి ఇలాంటివి 1కి 10 సార్లు చెప్తేనే అర్థం కాదు. ఒకసారి ఫోన్ చేసి టైంకి రమ్మని చెప్పు ప్రతాప్. చెప్తానత్తయ్య. ఇవాళ ఎంత ఇంపార్టెంట్ డేనో తనకు తెలుసు కదా. అత్తయ్య ఫోన్ చేసిందని చెప్పాను. అయినా కూడా వాడొచ్చి పని అనగానే పదండి అంటూ తన వెనకాల వెళ్ళిపోయింది. ఇవాళ నాకు అర్జెంట్ పనుంది, కుదరదు, ఏమీ అనుకోకండి అని జానకి వాడితో చెప్పి ఇంటికి వచ్చేస్తుంటే సరిపోయేదిగా. ఎందుకు అలా చేయలేదు? ఈరోజు నాకు నా జానకికి ముఖ్యమైన రోజు. ఈ పూజతో మాకున్న విఘ్నాలన్నీ తొలగి అంతా మంచి జరిగే రోజు. శంకర్ సార్, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి అలా మౌనంగా ఉన్నారేంటి సార్? చెప్తాను జానకి. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. నాలో ఏదైనా మార్పు గమనించావా జానకి? మార్పు అంటే మీరు ఇదివరకన్నా ఈ మధ్య చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, అదేనా? ఎస్, కరెక్ట్గా చెప్పావు జానకి. ఆ హ్యాపీనెస్ కి కారణం ఏంటో తెలుసా? ప్రేమ. నువ్వు సూపర్ జీనియస్ జానకి. ఎస్, ప్రేమే. ఎవరు శంకర్ సార్ ఆ లక్కీ గర్ల్? తనెలా లక్కీ గర్ల్? మీరు ప్రేమిస్తున్నారంటే తను లక్కీ గర్లే కదా? కాదు జానకి, తనని ప్రేమించినందుకు నేనే లక్కీ బాయ్ని. తను పరిచయం అవటం నా అదృష్టం. తనతో నేను ట్రావెల్ చేయటం గొప్ప వరం. ఏమ్మా, అమ్మాయి వస్తుందా? వచ్చేస్తుంది పంతులు గారు. ఈలోపు మీరు కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అలాగమ్మా. ఈ జానకి ఏమైంది బాబు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదు. ఇక్కడ ముహూర్తానికి టైం అవుతుంటే ఇంకా రాకుండా ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నట్టు? అసలు ఈ పూజ ఎంత ముఖ్యమైందో తనకి తెలీదా? తన పని ఇంతకన్నా ముఖ్యమైంది అనుకుంటుందేమో అత్తయ్య. ఇది ముఖ్యమైందే, ఇదే ముఖ్యమైంది అనుకుంటే నాతో పాటు వచ్చేయాలి, లేదా ఇప్పటికైనా వచ్చేయాలి. తను ఎందుకు అలా చేయలేదు?
ఏంటమ్మా ఇది? అమ్మాయి రాకపోవడం, పంతులు గారిని ఇలా వెయిట్ చేయించడం. సాధారణంగా అబ్బాయిలు లేట్ చేస్తుంటారు. ఇక్కడేంటంటే అబ్బాయి చక్కగా పూజకు సిద్ధంగా ఉన్నాడు. అమ్మాయి ఎక్కడుందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు. ఇందాకటి నుండి మీరేమో ఇదిగో అదిగో అంటున్నారు. ఏది ఎప్పుడొస్తుంది? వచ్చేస్తుందండి. ఏమ్మా, ఇంకా ఎంతసేపని ఎదురు చూడాలి? అమ్మాయి వచ్చేస్తూ ఉంటుంది. కాసేపు వెయిట్ చేద్దాం పంతులు గారు. మీరు నన్ను ఆపుతారు తల్లి, కానీ టైం ఆగద్దు. టైం ఎవరి కోసం ఆగదు. ఇంకాసేపు ఆగితే ముహూర్తం తుర్రుమంటుంది. ఆ తర్వాత అమ్మాయి వచ్చినా కూడా ఏం ప్రయోజనం లేదు. పంతులు గారు, దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? ఉందమ్మా, ఓ పరిష్కారం. చెప్పండి. అబ్బాయిని కూర్చోపెట్టండి, అమ్మాయి ఫోటో పక్కన పెట్టండి, పూజ కానిచ్చేద్దాం. పంతులు గారు, అలాగే జరిపించండి. ఈ ముహూర్తం దాటితే మరో 4 రోజుల దాకా ఈ ముహూర్తాలు లేవన్నారు కదా, అలాగే జరిపించండి. అమ్మాయి ఫోటో తీసుకురా అమ్మా. అలాగేనండి. శంకర్ సార్, ఇప్పటికీ చాలా టైం అయింది. ఇక నేను వెళ్తాను. అప్పుడే వెళ్తావా? ప్లీజ్, నా కోసం ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా. ప్లీజ్ జానకి. సార్, మీకు చెప్పాను కదా, నాకింటి దగ్గర ఒక ముఖ్యమైన పనుందని. ఓకే జానకి, ఇంకొక అరగంట నాకు టైం ఇవ్వు ప్లీజ్. దేవుడా, ఇలా ఇరుక్కుపోయానండి. సరే సార్. థ్యాంక్ యూ. జానకి, నేను ప్రేమించిన అమ్మాయి గురించి జరిగిందంతా నీకు చెప్పాను కదా. ఇప్పుడు నేను తనకి ప్రపోజ్ చేశాననుకో, నా లవ్ని యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉందంటావా? అదెలా చెప్పగలను శంకర్ సార్? అలా చెప్పడం కష్టం. కానీ మీరిలా ఇంత దాకా వచ్చాక డౌట్ పడి ఆగిపోవడం ఉంది చూసారు, అది మీకింకా నష్టం. దేవుడి మీద భారం వేసేసి మీ గుండె మీద చేయి వేసుకొని మనసులోని మాటని వెంటనే అమ్మాయికి ఓపెన్ గా చెప్పేయండి. అంతే అంటావా జానకి? చెప్తేనే కదా సార్ ఏదైనా తెలిసేది. చెప్పకపోతే తనకైనా ఎలా తెలుస్తుంది? తన ఆన్సర్ మీకెలా తెలుస్తుంది చెప్పండి. నిజమే జానకి, ఇంకా ఆలస్యం చేయను, చెప్పేస్తాను. నీకు ఇప్పుడే ఇక్కడే
నా మనసులోని మాటని చెప్పేస్తానా? బాబు, ఆ అమ్మాయి ఫోటోని చేతిలోకి తీసుకోండి. ఇలా పట్టుకోండి. హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజత సృజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీ వనపగామిని తస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం భృతమత్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం ఉపప్రియే శ్రీర్మాదేవీ ద్యుషతాం తాం సోస్మితాం హిరణ్య ప్రాకారామార్ధాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం నమస్కరోమి. నమస్కారాన్ సమర్పయామి. అన్నట్టు శంకర్ సార్, మీరు ప్రేమించిన అమ్మాయి గురించి ఇన్ని చెప్పారు, కానీ తన ఫేస్ ఎలా ఉంటుందో చూపించనే లేదు. అది తను ఎలా ఉంటుంది అంటే, ఒకసారి అలా చూడు జానకి. అయ్యో అయ్యో, ఏమైంది జానకి? ఏంటి శంకర్ సార్ ఇలా చేశారు? వినాయక చవితి రోజు చంద్రుని చూపించారేంటండి? మాటల్లో పడి అనుకోకుండా చూసేశాను. ఇప్పుడు ఎన్ని అపనిందల పాలు కావాల్సి వస్తుందో దేవుడా. తెలియకుండా పెద్ద పొరపాటు జరిగిపోయింది. అమ్మ పోచుందని చెప్పినా ప్రతాప్తో వెళ్లకుండా శంకర్తో వచ్చినందుకు శిక్ష అనుకుంటా ఇది. జానకి, ఏమైంది? బాయ్ శంకర్ సార్, నేను ఇక్కడ ఉండలేను. ప్లీజ్ నన్నేవి అనుకోకండి. ఐఎమ్ సో సారీ, నేను వస్తాను.